హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 9 ప్రో. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీంట్లో ఫీచర్స్ ఏంటి, అలాగే దీని బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఇది రెడ్మీ కంపెనీ వాళ్ళు రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేశారు. సో దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. 4+64 మనకి 13,000 రూపాయలకి తీసుకొచ్చారు. అలాగే 6+128 మాత్రం మనకి 16,000 రూపాయలకి తీసుకొచ్చారు. సో నేను తెప్పించింది మాత్రం 4+64. ఇది మనకి అమెజాన్ ద్వారా సేల్లోకి తీసుకొచ్చారు. అలాగే దీంట్లో మనకి మొత్తం 3 కలర్లు ఉంటాయి. ఒకటి ఇంటర్స్టెల్లర్ బ్లాక్, రెండోది అరోరా బ్లూ, ఇక మూడోది మాత్రం గ్లాసియర్ వైట్ అని 3 కలర్లు తీసుకొచ్చారు. సో నేను తెప్పించింది 4+64, అలాగే ఇంటర్స్టెల్లర్ బ్లాక్ కలర్ని తెప్పించాను. సో మనకి బాక్స్ మీద కొన్ని బేసిక్ డీటెయిల్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తున్న అత్యంత తక్కువ ప్రైస్లో ఉన్న మొబైల్ ప్రజెంట్గా ఇదే. మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాస్లో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అనమాట. అలాగే డాట్ డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD+ రిజల్యూషన్తో. అలాగే 5020 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ సపోర్ట్ చేసే చార్జర్ వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ మనకి కలర్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. 4+64 ఇంటర్స్టెల్లర్ బ్లాక్ అని వీళ్ళు ఇక్కడ రాశారు. అలాగే దీనికి ఫ్రంట్ సైడ్ మాత్రం ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని, అలాగే షామీ బ్రాండింగ్ లోగో, ఫోన్ మనకి చూడటానికి ఎలా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా వీళ్ళు రాశారు. అలాగే ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సార్ వాల్యూస్ మనకి హెడ్కి 0.898 వాట్స్ పర్ కేజీ ఉంది. అలాగే బాడీకి 0.483 వాట్స్ పర్ కేజీ అయితే ఉంది. సో రీజనబుల్గానే ఉంది. మనకి యాజ్ పర్ ది స్టాండర్డ్స్ అయితే మనకి 1.6 కంటే బిలోగా ఉండాలి, అలాగే ఉంది మనకి. సో మనం దీని అయితే ప్రజెంట్గా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి బాక్స్లో మనకి ఏమేమి వస్తాయి, అలాగే ఇక రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం కూడా తెలుసుకుందాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకు ఒక వైట్ కలర్ బాక్స్ ఇంకొకటి ఉంది. అలాగే దీంట్లో మనకి ఆల్రెడీ తెలిసిందే, ఇందులో మనకు ఒక TPU కేస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇక్కడ ఉంది. సో TPU కేస్ మనకి ఇది బ్లాక్ కలర్లో అవైలబుల్గా ఉంది. సో కొన్నిట్లో మనకి వైట్ కలర్ TPU కేస్ వస్తుంది, కొన్నిట్లో మాత్రం బ్లాక్ కలర్ TPU కేస్ వస్తుంది. సో నాకు వచ్చింది మాత్రం బ్లాక్ కలర్ TPU కేస్ వచ్చింది. సో మంచి క్వాలిటీతోనే ఇచ్చారు, మంచి ఫ్లెక్సిబుల్గా ఉంది, అలాగే టఫ్గా కూడా ఉంది. సో ఇక రిమైనింగ్ దీంట్లో మనకి కొంచెం పేపర్ వర్క్ ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ లాంటివి ఉన్నాయి. అలాగే బాక్స్లో ఇక రిమైనింగ్ మనకి మొబైల్ ఫోన్ ఉంది, దీన్ని మనం తర్వాత చూద్దాం. అలాగే ఇక లోపల మనకి ఛార్జర్ ఉంది. ఈసారి మాత్రం వీళ్ళు వైట్ కలర్ ఛార్జర్ని తీసుకొచ్చారు. ఇంత ముందు వరకు మనకి ఎక్కువగా బ్లాక్ కలరే ఇప్పటి వరకు యూజ్ చేస్తారు. ఫస్ట్ టైం మనకి వైట్ కలర్ ఛార్జర్. ఇది మనకి 18 వాట్స్ ఛార్జరు, 27 వాట్స్ అయితే సపోర్ట్ చేయదు, 9 వోల్ట్స్ 2 ఆంపియర్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో అట్లీస్ట్ వీళ్ళు 27 వాట్స్ సపోర్ట్ ఇచ్చినా బాగుండేది మొబైల్కి. సో కానీ వీళ్ళు 18 వాట్స్ మాత్రమే ఇచ్చారు. ఇక రిమైనింగ్ మనకి ఛార్జింగ్ కేబుల్ ఉంది. ఇది మనకి యాజ్ యూజువల్ Type-C కేబుల్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు షామీ కంపెనీ మనకి అన్ని ఫోన్స్తో కూడా దాదాపు బేసిక్ మొబైల్స్లో కూడా Type-C కేబుల్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక బాక్స్ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా మొబైల్ ఫోన్ ఎలా ఉంటుందన్నది చూద్దాం. మొబైల్ ఫోన్ ఒక చిన్న కవర్లో వీళ్ళు ప్యాక్ చేసి పంపించారు. బ్యాక్ సైడ్ మనకి IMEI నెంబర్స్ లాంటివి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఇక్కడ వీళ్ళు సింబాలిక్గా రిప్రజెంట్ కూడా చేశారు ఇక్కడ. అలాగే మనకి ఇది బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ మాత్రం చూడటానికి ఎక్సలెంట్గా ఉంది. ఇది ఇంటర్స్టెల్లర్ బ్లాక్ కలర్ అనమాట. ఇది చూడటానికి మీకు బ్లాక్ కలర్ అనిపించదు, కానీ ఇది మనకి బ్లాక్ హోల్ దగ్గర ఉండే బ్లాక్ అనమాట. ఇలాగే ఉంటుంది. దీన్నే మనం ఇంటర్స్టెల్లర్ బ్లాక్ అని అంటారు. సో ఫ్రంట్ సైడ్ మనకి మొబైల్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి సెంటర్ పంచ్ హోల్తో వస్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ డిజైన్. జనరల్గా మనకి సైడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి సెల్ఫీ తీసుకుంటున్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ ఈసారి మనకి మిడిల్లో ఇచ్చారు. ఇది ఖచ్చితంగా సూపర్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్టింగ్గా మనకి ఈసారి ఫస్ట్ టైము షామీ వాళ్ళు కూడా మనకి స్క్రీన్ ప్రొటెక్టర్ని ప్రొవైడ్ చేశారు. అంటే చిన్న ప్రొటెక్టింగ్ కవర్ని ప్రొవైడ్ చేశారు. గ్లాస్ అయితే కాదు, మనకి టెంపర్ గ్లాస్ అయితే కాదు, మనకి కవర్ లాంటి డిజైన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకి రియల్మీ మొబైల్స్లో మనం చూస్తుంటాం కదా, అదే తరహాలో వీళ్ళు ఒక ప్రొటెక్టివ్ కవర్ అయితే వీళ్ళు ప్లేస్ చేసి ఇచ్చారు. ఇప్పుడు మనం ఒకసారి దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. దాంట్లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. డిజైన్ మాత్రం ఈసారి కొత్తగా తీసుకొచ్చారు, స్క్వేర్ మాడ్యూల్లో తీసుకొచ్చారు. చూడటానికి మాత్రం లుక్ కూడా సూపర్గా ఉంది. ఇది ఒక రోబోట్ ఐ లాగా కనిపిస్తుంది, అంటే రోబోట్ కళ్ళు ఉన్నట్టు చూపిస్తుంది. అలాగే రెడ్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది. సైడ్కి మనకి వాల్యూమ్ రాకర్స్ కనిపిస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే మనకి పోకో X2లో చూసామో అదే డిజైన్తో ఉంటుంది. అలాగే స్క్రీన్ సైజ్ కూడా సేమ్ మనకి
6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే వీళ్ళు యూజ్ చేశారు. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. దీంట్లో కాన్ఫిగరేషన్ ఏంటనేది చూద్దాం. యాజ్ యూజువల్ మనకి తెలిసిందే ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. సో షామియోలో ఫైనల్గా మనకి ట్రిపుల్ స్లాట్ ఉన్న మొబైల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు మనకి హైబ్రిడ్ పోకో X2 కూడా మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో దీంట్లో మాత్రం మనకి ట్రిపుల్ స్లాట్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ టాప్లో మనకి ఐఆర్ బ్లాస్ట్ ఉంది. అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంటుంది. సో ఈ రెండు మాత్రం మనకి షామీ మొబైల్స్లో ఖచ్చితంగా కనిపిస్తుంటాయి. కొన్ని మొబైల్స్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఇవ్వరు, కాకపోతే షామీ మొబైల్స్లో మాత్రం ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగే ఐఆర్ బ్లాస్ట్ అనేది షామీ మొబైల్స్లో ఒక ఐకానిక్ ఫీచర్ అనమాట. ఖచ్చితంగా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే బాటమ్ సైడ్ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్, అలాగే టైప్ సి పోర్ట్ ఉంది. అలాగే సింగిల్ స్పీకర్ గ్రిల్ ఉంది. అలాగే మెయిన్ మైక్రోఫోన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. సో ఓవరాల్గా మాత్రం ఫోన్ చూడటానికి లుక్ ఎక్సలెంట్గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకసారి మనం కేస్ పెట్టి చూద్దాం. కేస్ పెట్టి చూస్తే దీని కలర్ అనేది మనకి వ్యారీ అవుతుంది అనమాట. ఇంతకుముందు వైట్ కలర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని కలర్ ఎగ్జాక్ట్గా కనిపించేది, కానీ దీంట్లో మాత్రం వీళ్ళు బ్లాక్ కలర్ ప్రొవైడ్ చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది టోటల్గా బ్లాక్ లాగా కనిపిస్తుంటుంది. సో ఓవరాల్ మనకి కేస్ అయితే సూపర్గా ఉంది. ఖచ్చితంగా మీరు కేస్ని అయితే యూజ్ చేయండి. లేకపోతే మీకు ఏమవుతుందంటే ఇది ఇక్కడ కెమెరా బంప్ ఏదైతే ఉందో మీరు స్క్రీన్ ఇక్కడ టేబుల్ మీద పెట్టినప్పుడు మీకు కొంచెం కింద స్క్రాచెస్ పడే అవకాశం అయితే ఉంటుంది. కేస్ అయితే ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి. ఇక ఫోన్ మనం ఒకసారి బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. Redmi Note 9 Proలో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అంటే దీంట్లో మనకి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే పిక్సెల్ డెన్సిటీ మనకి 395 ppi ఉంటుంది. అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో మనకి అరౌండ్ 85% ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే వీళ్ళు బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొటెక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ వాడారు. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 8nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.3 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Adreno 618 GPUని యూజ్ చేశారు. దీంట్లో మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి, 4+64 అలాగే 6+128. రెండింటిలో కూడా మనకి సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. దాంట్లో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సామ్సంగ్ ISOCELL బ్రైట్ GM2 సెన్సార్ని యూజ్ చేశారు. దీని అపర్చర్ f1.8 ఉంటుంది. అలాగే ఇది మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. 4K రికార్డింగ్ 30 ఫ్రేమ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే 1080 కూడా సపోర్ట్ చేస్తుంది. రెండోది మనకి 8 మెగాపిక్సెల్, ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్. దీని అపర్చర్ f2.2 ఉంటుంది. ఇది మనకి 119 degrees వైడ్ యాంగిల్ని ప్రొవైడ్ చేయగలదు. మూడోది 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2 cm దగ్గర నుంచి కూడా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇది మనకి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి డాట్ నాచ్లో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. అలాగే దీంట్లో మనకి 5020 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. టైప్ సి పోర్ట్తో వస్తుంది. అలాగే ఇది మనకి 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 11తోనే ఇది మనకి వస్తుంది. FM రేడియో ఉంటుంది. అలాగే మనకి ఇది ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే ఒక పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మనందరికీ తెలిసిందే షామీ MIUIలో మనకి డిఫాల్ట్గా యాడ్స్ అనేవి ఉంటాయి. సో యాడ్స్ అనేది మీకు కనిపించకుండా ఉండాలి, వాటిని టర్న్ ఆఫ్ చేసుకోవాలంటే మీరు ఫోన్ని బూట్ చేయడానికంటే ముందే సెటప్ విజార్డ్లోనే 2 సెట్టింగ్స్ మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంట్లో ఫస్ట్ది యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ని టర్న్ ఆఫ్ చేయండి. రెండోది పర్సనలైజ్డ్ యాడ్ రికమెండేషన్స్ అని ఉంటుంది. సో దీన్ని కూడా మీరు టర్న్ ఆఫ్ చేయండి. ఇవి రెండు టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మీకు యాడ్స్ కనిపించే ప్రాబిలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ షామీ MIUI 11 ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, Redmi Note 9 Pro ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో చూసారు కదా, మనకి డిఫాల్ట్గా MIUI 11తో వస్తుంది. అలాగే దీంట్లో మనకి ఎలాంటి యాప్ డ్రైవర్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. కానీ మీరు షామీ MIUIలో లేటెస్ట్ వర్షన్ మనం వాళ్ళ ఓన్ లాంచర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అది మీరు APK మిర్రర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి అన్ని యాప్స్ కూడా వీళ్ళు హోమ్ స్క్రీన్ మీదనే ప్రొవైడ్ చేశారు. అలాగే కొన్ని మనకి డిఫాల్ట్గా కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్, అలాగే బ్లోట్వేర్ అప్లికేషన్స్ కూడా దీంట్లో వీళ్ళు తీసుకొచ్చారు. లైక్ మనకి హెలో ఉంది ఇక్కడ, అలాగే మనకి లోపల అమెజాన్ ఉంది, ఫేస్బుక్ ఉంది, అలాగే డైలీ హంట్ ఉంది. ఇవన్నీ కూడా మనకి తీసుకొచ్చారు. ఒకసారి ట్రై చేద్దాం, ఇవి మనకి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదనేది ఒకసారి తెలుసుకుందాం. సో డ్రాగ్ చేస్తున్నాను, అన్ఇన్స్టాల్.
సో అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. అంటే మీరు ఒకవేళ ఇందులో మీకు ఏదైనా అప్లికేషన్ నచ్చకపోతే వెంటనే మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే అబౌట్ ఫోన్లో చూడండి, ఆల్రెడీ ఒక అప్డేట్ అనేది దీనికి రిలీజ్ చేసినట్టున్నారు. సో ఆల్రెడీ అప్డేట్ కనిపిస్తుంది. 409 MB అయితే మనకి దీంట్లో కనిపిస్తుంది. సో అలాగే మనం అబౌట్ ఫోన్లోనే ఉన్నాం కాబట్టి ఒకసారి ఆండ్రాయిడ్ వెర్షన్ చూద్దాం. ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో మేబీ దీంట్లో వీళ్ళు మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ ఇచ్చారో లేదో మనం తర్వాత అప్డేట్ చేసిన తర్వాత చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫైతో కూడా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న 5 GHz బ్యాండ్ కూడా చూపిస్తుంది. అలాగే రెగ్యులర్ బ్యాండ్ కూడా చూపిస్తుంది 2.4 GHz బ్యాండ్. అలాగే ఒకసారి మనం స్టోరేజ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి అవుట్ ఆఫ్ 64 GBలో నియర్లీ 45 GB మనకి ఫ్రీగా ఉంది. రిమైనింగ్ మనకి యాప్స్ కింద అలాగే ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుందని అర్థము. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడాల్సింది దీనికి సంబంధించిన టచ్ ఐడి, అలాగే ఫింగర్ ప్రింట్, అలాగే మనకి పవర్ బటన్. మనకి ఫింగర్ ప్రింట్ ప్లస్ పవర్ బటన్ రెండు కూడా ఒకే దాంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ లాగా తీసుకొచ్చారు. ఇది మనం టచ్ చేయొచ్చు, అలాగే ప్రెస్ కూడా చేయొచ్చు అన్లాక్ చేయడం కోసం. సో దీనికోసం వీళ్ళు కొంచెం కస్టమైజేషన్ కూడా ఇచ్చారు. దానికోసం మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళండి, అలాగే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ అని ఉంటుంది. సో దీంట్లోకి ఒకసారి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ మెథడ్ అని ఉంటుంది. టచ్ అలాగే ప్రెస్. సో టచ్ పెట్టుకోండి. పవర్ బటన్ ఎప్పుడు కూడా మనం ప్రెస్ చేస్తూ ఉంటాం కదా, సో మీరు ఫింగర్ ప్రింట్ కోసం అయితే టచ్ పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక దీంట్లో నేను ఒక 3-4 అప్లికేషన్లు ఇన్స్టాల్ చేశాను. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనే చూద్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ది DRM ఇన్ఫో. DRM ఇన్ఫో ఎందుకంటే మనకి మన ఫోన్లో ఏదైతే ఆన్లైన్ కాంటెంట్ ఉంటుందో, లైక్ మనకి అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ దాంట్లో అంటే ఫుల్ HD క్వాలిటీలో మనం మూవీస్ చూసుకోవాలంటే ఇది దీంట్లో సర్టిఫికేషన్ ఎలా ఉందనేది చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మనకి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి L1 అని ఉంది. అంటే వైడ్ వన్ L1 సపోర్ట్ అయితే దీంట్లో ఉంది. ఒకసారి అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేద్దాం. సో దాంట్లో మనకి ఎలా ప్లే అవుతుంది అనేది చూద్దాం. సో అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేస్తాను. ఏదో ఒక మూవీ ఓపెన్ చేద్దాం, దర్బార్. సో మనం ఒకసారి చూద్దాం దీంట్లో మనకి 1080 అని చూపిస్తుందో లేదో మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి మూవీ ప్లే అవుతుంది కానీ దీంట్లో మనకి HD అనేది చూపించట్లేదు. ఆల్రెడీ దీనికి ఒక అప్డేట్ వచ్చింది. మేబీ ఈ అప్డేట్లో వీళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసే ఉంటారు. చూద్దాం, మనం ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడే నేను సిస్టమ్ అప్డేట్ని సక్సెస్ఫుల్గా అప్డేట్ చేశాను. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేసి ఇందులో మనకి ఫుల్ HDలో మనకి మూవీ ప్లే అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, దర్బార్ మూవీ సేమ్ మూవీ ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి HD అని చూపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ HD లేదు, ఇప్పుడు మాత్రం మనకి HD చూపిస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే ఫోన్ కొంటారో వెంటనే ఒకసారి అప్డేట్ చేసుకోండి. అప్పుడే మీకు ప్రాపర్గా వైడ్ వన్ L1 సపోర్ట్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. ఇక దీంట్లో మనకు ఒకసారి మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ చూద్దాం. అంటే మనకి గూగుల్ కెమెరా సపోర్ట్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది అర్థమవుతుంది. సో స్టార్ట్. ఇక్కడ చూడొచ్చు, మనకి అన్ని కూడా గ్రీన్ టిక్స్ వచ్చినాయి. అంటే ఇది మనకి ఫుల్ లెంత్గా గూగుల్ కెమెరా సపోర్ట్ అయితే ఇస్తుంది. ఆల్రెడీ మనకు తెలిసిందే, షామీ మొబైల్స్లో మనకి గూగుల్ కెమెరాకి ఫుల్ లెంత్గా హార్డ్వేర్ సపోర్ట్ ఉంటుంది, అలాగే డెవలపర్ సపోర్ట్ కూడా ఉంటుంది. నెంబర్ ఆఫ్ గూగుల్ కెమెరాస్ దీంట్లో మనకి పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తాయి. అలాగే ఒకసారి మనం సెన్సార్స్ కూడా చెక్ చేద్దాం. సెన్సార్స్ దీంట్లో ఎన్ని సెన్సార్స్ ఇచ్చారనేది చూద్దాం. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ వీళ్ళు ఇచ్చారు. లైట్, అలాగే ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్, ఇలాంటివి ఏవైతే మనకి కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉంటాయో ఇవన్నీ కూడా వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో మనం ఒకసారి కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరా ఇంటర్ఫేస్ ఏంటి, అలాగే దీంట్లో ఏమేమి ఫీచర్స్ తీసుకొచ్చారనేది చూద్దాం. సో కెమెరా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని బేసిక్ పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. ఇందులో మనకి డాక్యుమెంట్ స్కానింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. AI మోడ్ ఉంది, అలాగే మ్యాక్రోకి సపరేట్ మోడ్ ఉంది, అలాగే 48 మెగాపిక్సెల్కి సపరేట్ మోడ్ ఉంది. అలాగే ఒకసారి వీడియో రికార్డింగ్లోకి వెళ్దాం. వీడియో రికార్డింగ్లోకి వెళ్ళి దీంట్లో క్యాపబిలిటీస్ ఏంటనే చూద్దాం. వీడియో రికార్డింగ్ మనకి 1080 30 అని చూపిస్తుంది, అలాగే 60 కూడా చూపిస్తుంది, 4K 30 కూడా చూపిస్తుంది. అలాగే దీంట్లో మనకి స్లో మోషన్ 960 FPS కూడా చూపిస్తుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే దీంట్లో నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను. ఒకసారి చూద్దాం ఇది ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అనేది అర్థమవుతుంది. సో ఈ ఫింగర్ నేను ఇవ్వలేదు, సో దీంతో లాక్ చేశాను, అలాగే దీన్ని టచ్ చేశాను, ఆటోమేటిక్ ఇది అన్లాక్ అయింది. సో మళ్ళీ ట్రై చేద్దాం. సో వెంటనే మనకి రికగ్నైజ్ అవుతుంది, అలాగే స్పీడ్గా కూడా ఉంది. జనరల్గా మనకి ఈ ఫింగర్ పెట్టుకోవడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకున్నప్పుడు. అలాగే రైట్ హ్యాండ్తో అయితే మనం ఈ ఫింగర్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చాను, ఒకసారి చెక్ చేద్దాం ఇది మనకి ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో ఈ బటన్ వేల్ కూడా నేనైతే ఇవ్వలేదు, ఒకసారి చూడండి మీరు. సో ఇది మనకి బటన్ వేల్ అయితే ఇవ్వలేదు, ఒకసారి చూద్దాం. సో ఇది మనకి వెంటనే రియాక్ట్ అవుతుంది. సో వెంటనే రియాక్ట్ అవుతుంది, చాలా స్పీడ్గా అయితే ఉంది. సో ఇప్పుడు దీంతో నేను కొన్ని కెమెరా శాంపుల్స్ తీసిన తర్వాత దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఏంటనేది చూద్దాం.
సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది షామీ రెడ్మీ నోట్ 9 ప్రోకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే కెమెరా శాంపిల్స్. త్వరలోనే దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ కెమెరా రివ్యూ, అలాగే గూగుల్ కెమెరా రివ్యూ, అలాగే గేమింగ్ రివ్యూ, అలాగే ఫుల్ రివ్యూ కూడా మీకు అతి త్వరలోనే తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.